హాయ్ బుజ్జులు, అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజైతే మేమంతా ఇల్లు కడిగేసుకొని నేనైతే కడప కడిగి బొట్లు పెట్టేశాను. అంత లోపల మా నాన్న మామిడాకులు తెచ్చాడు. మా మమ్మీ బొబ్బట్లకి నానబెట్టింది. అట్లనే మేము బ్రేక్ఫాస్ట్ కి దుంపలు స్టీమ్ చేస్తున్నాము. అలానే మేమైతే హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మా నాన్న తోరణము ప్రిపేర్ చేస్తుంటే మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తున్నాడు. తోరణాలు అయితే ప్రిపేర్ అయినాయి. మా నాన్న మా తమ్ముడు అయితే దర్వాజాకి తోరణం కడుతున్నారు. చివరిలో వేప మండలు పెడితే అందంగా అనిపిస్తుంది కదా. నేను మా అమ్మ అయితే కాళ్ళకి పసుపు పెట్టుకున్నాం. నేనైతే ఈ రోజు పూజ చేశాను. అలానే మా నాన్న తమ్ముళ్ళకి అయితే నేను హారతి ఇచ్చాను. మా అమ్మ కూడా. నాకైతే కొబ్బరికాయ కొట్టడానికి రాదు. అలానే మా నాన్న కొబ్బరికాయ కొట్టడానికి హెల్ప్ చేశాడు. మా అమ్మ అయితే వేప పూత తీస్తున్నది. మా అమ్మ అయితే భక్ష్యాల కోసం నానబెట్టిన శనగపప్పు ఉడకబెడుతుంది. అలానే మా నాన్న మా తమ్ముడు క్రికెట్ అయితే ఆడుతున్నారు. నేను మా తమ్ముడికి కొంకణం కొట్టినాను. అలానే మా మమ్మీ మా తమ్ముడు కట్టేసింది. నేను మా తమ్ముళ్ళు అయితే పచ్చడి చేస్తున్నాము. పచ్చడి కోసం ముందుగా చింతపండు గుజ్జు, బెల్లం, వేప పూత, పెప్పర్, సాల్ట్, లాస్ట్ కి అయితే మామిడికాయల ముక్కలు, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని దేవునికి నైవేద్యం అయితే పెట్టేశాను. ఈ 6 రుచుల లాగే మన జీవితంలో కూడా అన్ని అనుభవాలు ఉంటాయి కదా. కొన్ని రోజులు తీపిగా, కొన్ని రోజులు చేదుగా, మరి కొన్ని రోజులు కారంగా మండిస్తూ కొన్ని కొత్త ఆశలు తీసుకొస్తాయి కదా. శనగపప్పు అయితే ఉడికిపోయింది. అది కొద్దిగా చల్లారాక కొంచెం బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. భక్ష్యం కోసం ముందుగా నానబెట్టుకున్న పిండిని ఉండల్లా ఒత్తుకుంటూ దాని మధ్యలో బెల్లాన్ని పెట్టి భక్ష్యం లాగా తాల్చుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన పెనం మీద నూనె ఆర్ నెయ్యి వేసుకొని దోరగా కాల్చుకోవాలి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.